మనకి రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అని చెప్పి చాలా మంది చాలా డిస్కషన్స్ పెడుతుంటారు. అసలు యాక్చువల్ రిచ్ మైండ్ సెట్‌కి, పూర్ మైండ్ సెట్‌కి డిఫరెన్స్ ఏంటి? ముందుగా పూర్ మైండ్ సెట్ మాడదాం. హ్మ్. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతేనో, ఆస్తులు లేకపోతేనో పూర్ కాదు. హ్మ్. అసలు ఆలోచన లేకపోతే అది పూర్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ ఆస్తులు ఉంటేనే వచ్చి కూడబెట్టినోళ్ళు, ఎదిగినోళ్ళు కాదు. కానీ తక్కువ మంది ఉంటారు. మనం వాళ్ళ ప్రస్తావన రాగానే అసలు పట్టించుకోం. అప్పుడేమంటామంటే, నాకు వాళ్ళలాగా అన్యాయం చేయటం రాదు. హ్మ్. అక్రమాలు, హ్మ్. హ్మ్. దౌర్జన్యాలు, హ్మ్. అబద్ధాలు. హ్మ్. నేను నిజాయితీ తప్పితే చాలా సంపాదించాను. నేను హ్మ్. నిజాయితీగా హ్మ్. బ్రతికానంటే తప్పది. హ్మ్. అంటే ధనవంతుడైన ప్రతి ఒక్కడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు. అవన్నీ నాకు రావు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరి డబ్బులు దోచుకోలేదని మాట్లాడతారు. చాలా జనరల్ పర్సెప్షన్ అది అందరిది. హ్మ్. ఇదే పూర్ మైండ్ సెట్. హ్మ్. అసలు ఒకడు గొప్పగా అయితే నువ్వు వాడిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు 1996లో రామ్‌నగర్ ఫిష్ మార్కెట్‌లో ఫిష్ అమ్మిన అతను ఒకడున్నారు. ఈరోజు ఆయన ఒక 5 కంట్రీస్‌కి ఫిష్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఎంత గొప్ప విషయం. ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి సంవత్సరానికి 2,00,00,000 సంపాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కలిసాం వాళ్ళని. ఉన్నారు. అదే రిచ్ మైండ్ సెట్. వీళ్ళకేమున్నాయి రిసోర్సెస్ ఏమున్నాయి? అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా పైకొచ్చారు కదా చాలా మంది. అవును. ఏదైనా క్రియేటెడ్ ఫస్ట్ ఇన్ అవర్ మైండ్. హ్మ్. ఎనీ ఇన్వెన్షన్ కూడా ఫస్ట్ మనం ఊహించుకుంటే కదా అవుతది. మన మైండ్‌లోనే ప్రాబ్లమ్ ఉంటే పూర్‌గా ఆలోచిస్తే ఇంక రిచ్‌గా ఎలా అవుతాం?